చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. జూబ్లీహిల్స్ లో పాగా వెయ్యాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని రేవంత్ ఆరోపిస్తున్నారు. సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారని, ఇప్పటికీ దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రేవంత్ విమర్శించారు. అటు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు 2 నెలల క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరితే ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ అన్నారు. ఇటు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భారీ జన సమీకరణతో రోడ్ షోలు నిర్వహించడంతో పాటు డివిజన్ల వారీగా ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ నాయకులు డివిజన్ల వారీగా ఇంటింటిని తట్టే ప్రయత్నం చేస్తున్నారు. హడావిడిగా కాకుండా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు నిశ్శబ్దంగా పనిచేసుకెళ్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.